తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా చాలా చాలా హర్షస్పదంగా ఉన్నాయి కూడా. వాళ్ళు బడ్జెట్ కూడా లేదని చెప్పడం కూడా చూస్తున్నాను. బడ్జెట్ లేదు, ఇంతకు ముందు కూడా బడ్జెట్ ఉందనుకొని మేము వచ్చినాం కానీ అక్కడ ఉన్నాయన్ని ఖాళీ కుండలే, బడ్జెట్ లేదు, ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్పి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు బాలరాజు గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీకు ఏమనిపిస్తుంది అన్న? డబ్బులు లేవు, ఖజానా లేదు మన దగ్గర, ఏ హామీలు కూడా తీర్చలేకపోతున్నాం, ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఈ రోజు ఒక ముఖ్యమంత్రి పీఠంలో ఉండి యువకుడిగా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోక ఆయన మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజాన్ని ఇలా కించపరిచేటట్టు, తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీని కించపరిచేటట్టు మాట్లాడారు. ఓకే, వాస్తవాన్ని కూడా ఒప్పుకున్న క్రమంలో. ఎందుకంటే గతంలో 50 లక్షల బ్యాగ్ తోటి ఒక దొంగ లెక్క వెళ్ళి ఎమ్మెల్సీని కొన్నాడు కాబట్టి నేను దొంగని అని ఒప్పుకున్నాడు. సంతోషం. ఈయనైనా ముఖ్యమంత్రి గారు దొంగనని ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా మరే. ఆయన 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 దొంగను ఆల్రెడీ అంతకుముందు తెలుసు ఆయన, కానీ ఒప్పుకోలే. కానీ నిన్న మాత్రం ఒప్పుకున్నాడు, దొంగను దొంగ లెక్కనే చూస్తారు. ఎందుకంటే 50 లక్షల బ్యాగ్ తోటి అడ్డంగా దొరికిపోయిన దొంగ కదా ఆయన. కాబట్టి బ్యాగ్ కు దొంగతనానికి ఈయనకు అర్థం ఉంది కాబట్టి అందుకని దొంగ అని అంటున్నాడు ఆయన. 2-3 అంశాలు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో చూడొచ్చు. ఎలక్షన్ సమయంలో ఉద్యోగ సమాజానికి 11 హామీలు ఇచ్చినాం. ఆ 11 హామీలలో ఇవాళ ఏదైతే ఉద్యోగ సంఘాల సమావేశం పెట్టి అయా 16 నెలలు అవుతా ఉంది మీ అధికారంలోకి వచ్చి అనేక హామీలు ఆ రోజు ఇచ్చినారు, మీరు అధికారంలోకి వచ్చినారు, మా హామీలు నెరవేర్చమని చెప్పినారు. ఇవాళ ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఎత్తున, ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి పెద్ద. అందులో ఉద్యోగులు వస్తారు, తెలంగాణ సమాజం వస్తారు. తెలంగాణ సమాజానికి కానీ ఉద్యోగ సమాజానికి కానీ ఒక రకమైన కోరికలు ఉంటాయి. అడుగుతారు వాళ్ళ యొక్క భావన కానీ వాళ్ళ యొక్క కావాల్సిన అంశాలు కానీ అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవాళ చేయలేకపోతున్నా, రేపు ఇది చేద్దాం, ఇది చేయగలుగుతా, ఇది చేయలేనని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి దొంగలను మాట్లాడుతూ ఉన్నాడు, బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పులు ఎత్తుకోబోతాం లెక్క చూస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఇవాళ 42 సార్లు ఢిల్లీకి వెళ్ళడం ఈయనకు చెల్తుంది, 42 సార్లు బ్యాగులు మోయడం చెల్తుంది ఈయనకు. ఆ బ్యాగుల మూటలు అయిపోయినట్టుంది, తెలంగాణ పుడతలేనట్టుంది. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రాయనట్లేదు అక్కడికి. కాబట్టి నేను ఇవాళ మేము అడిగేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇవాళ సోయి తెచ్చుకో. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ఇవాళ 3 లక్షల కోట్లు ఖర్చు, 3 లక్షల కోట్లు పెట్టారండి. మరి 3 లక్షల కోట్లు నీకు ఆదాయం లేని 3 లక్షల కోట్లు ఎట్లా పెట్టినావు? బడ్జెట్ 2,90,000 కోట్లు పోయినసారి పెట్టినావు, ఇవాళ నియర్ బై 3 లక్షల కోట్లు పెట్టినావు. ఎట్లా పెట్టినావు? వచ్చే ఆదాయం కన్నా ఉన్న అప్పులే ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటారు. ఇది ఏం చెప్పాలి బ్రదర్? ఇప్పుడు ఇవాళ అనేక సందర్భాల్లో మా పార్టీ నాయకత్వం కానీ ఈ రోజు ప్రెస్ మీట్ లో మా పార్టీ వర్గపెట్టి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ రాష్ట్రానికి అప్పులు ఎన్ని ఉన్నవి, మేము అధికారంలోకి రాకముందు ఎన్ని అప్పులు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చినాక ఎంత అప్పులు ఉందని చెప్పి స్పష్టంగా చెప్పారు. మేము చెప్పింది కాదు, కేంద్రం పార్లమెంట్ లో అనేక మంది ఎంపీలు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్పారు వాళ్ళు. 4,17,000 కోట్లు మాత్రమే తెలంగాణ అప్పు, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న అప్పు అని చెప్పినారు. ఇంత స్పష్టంగా అన్ని చెప్పినా కూడా ఇక కేసీఆర్ అప్పు పాలు చేసి, కేసీఆర్ అప్పుల పాలు చేసిన నువ్వు చెప్పులు తింటానికి వచ్చినావు, చెప్పులు మోసానికి వచ్చినావు అంటాను. కేసీఆర్ అప్పులు చేసిన ఊరికే పాతకాయ పచ్చళ్ళు పాడిందే పాట పాసపాల జాతర లెక్క చెప్పులు మోసానికి వచ్చావు. ఇవన్నీ ఏమంటా బ్రదర్? ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు అని చెప్పొద్దు. ఇక ఇప్పుడు అవుట్డేటెడ్ అంశాలు వద్దు. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు, ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించు, నువ్వు చెప్పులు మోస్తు లెక్క వ్యవహరించకు. ముఖ్యమంత్రిగా మాట్లాడు, దొంగ లెక్క మాట్లాడకు. ఇవాళ ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, రంగులేస్తున్న లెక్క మాట్లాడకంటూ నేను అంటాను. ఇవాళ గతంలో నువ్వు చేసిన అన్ని కూడా గుర్తొస్తున్నాయి, దొంగ పనులు గుర్తొస్తున్నాయి, పెయింట్ వేసిన పనులు గుర్తొస్తున్నాయి. కాబట్టి నీ చిల్లర చేష్టలతోటి ఇవాళ సీఎం కుర్చీకి అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ సమాజాన్ని ఈనం చేస్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి బ్రాండ్ అంబాసిడర్ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక నివేదికలు కానీ, అనేక సర్వేలు కానీ, అనేక పత్రికలు కానీ, అనేక మంది నాయకులు సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి చిదంబరం కానీ, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ కానీ ఒక సందర్భంలో చాలా కేసీఆర్ గారు అన్నారు, ఒక ఉద్యమ నాయకుడు పరిపాలకుడు అయితే తెలంగాణ లాగుంటుందని చెప్పేసి ఒకవైపు తెలంగాణ ఇమేజ్ ని శిఖరాగ్రాన్ని నిలబెడితే ఈ కుక్క వచ్చి, రేవంత్ అనే కుక్క వచ్చి చైర్లో కూర్చొని ఇంకా తన కుక్క బుద్ధి మర్చిపోక నేను వెనకాల కుక్కనే అని చెప్పేసి దొంగనే అని చెప్పేసి మాట్లాడుతున్న తీరేదెత్తుందో తెలంగాణ సమాజానికి మంచిది అని చెప్తా ఉన్నాను. నేను కనీసం మేము అప్పు చేసి 4,17,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరాన్ని కట్టినాం, ఎస్పీ ఆఫీసులు కట్టినాం, జిల్లా కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం, ముసలోళ్ళ పింఛన్ పెంచినాం. అదే విధంగా అనేక సందర్భాల్లో రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
అనేక పథకాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చేసినటువంటి పనులు చెప్పినాం. నువ్వు 1,53,000 కోట్లు తెచ్చినావు అప్పు. ఏం చేసినావు? ఏమన్నా నిరుద్యోగ భృతి ఇస్తావా? లేదా మహిళలకు ఇస్తాను 2,500 ఇస్తావా? మేము 1,110 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, ఆ తులం బంగారం ఇస్తావా? రుణమాఫీ ఏమైనా మొత్తం పూర్తి చేస్తావా? రైతు బంధు ఏమైనా అందరికి వేస్తావా? కేసీఆర్ కిట్ ఏమైనా ఇస్తావా? దళిత బంధు ఏమైనా మళ్ళీ ఫారం ఇస్తావా? బీసీ బంధు ఏమైనా మళ్ళీ తీస్తావా? నువ్వు చేసింది ఏంది? 1,53,000 కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసింది ఏంది? మేము 4,15,000 కోట్లు అప్పు తెచ్చి చేసినామని మేము చెప్తున్నాం స్పష్టంగా. నువ్వు చేసింది ఈ 16 ఏళ్ల కాలం నువ్వు చేసింది ఏం చేసినా చెప్పు. అంటే రైతు రుణమాఫీ చేసామని కూడా చెప్పుకుంటున్నారు. బ్రదర్ 42 లక్షల మంది రుణమాఫీ చేస్తామని వీళ్ళే చెప్పారు బ్రదర్. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 25 లక్షల మందికి చేసినట్ట. 31,000 కోట్లు నువ్వు రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి 26,000 కోట్లు 26,000 కోట్లు ఏదైతే ఉందో రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి 31,000 పెట్టు రాష్ట్ర కేబినెట్ లో పెట్టి నువ్వు 20,000 కోట్లు మాఫీ చేస్తే మాఫీ చేసినట్ట బ్రదర్. నేను అంటున్నాను, నువ్వు చెప్పింది 100% మాఫీ చేస్తే మాఫీ అయినట్టు, 100% అందరు రైతులకు రైతు భరోసా ఇస్తే రైతు బంధు ఇస్తే నువ్వు ఇచ్చినట్టు. తెలంగాణ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసి గురువారి రాష్ట్రానికి ఏమైనా సాయం చేద్దాం అని కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలా ఈ తెలంగాణ ఇమేజ్ ఈ మాటల వెనకాల నాకు అనిపిస్తా ఉంది. అంటే ఈయన అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నేను చేసిన ప్రయత్నం ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేయాలి. ఆ క్రమంలోనే హైడ్రా పేరుతో తీసుకొచ్చినాడు. హైడ్రా పేరుతో ఇల్లు కూలగొట్టడం, అదేవిధంగా మూసీరి పునర్జీవం పేరుతోటి రివర్ బెడ్ అని చెప్పేసి బఫర్ జోన్ అని చెప్పేసి ఈ రకాలు చెప్పేసి అక్కడ పేదలు కూలగొచ్చాడు. హైదరాబాద్ పెట్టుబడులు రాకుండా చేయడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తా ఉండా, లేకపోతే ఆ గురువు గారి అమరావతి ఏమైనా బాగుపడాలని ప్రయత్నం చేస్తా ఉండా? అంటే చంద్రబాబు నాయుడుకి 100% ఇవాళ చెప్తాను నేను, దీని వెనకాల కుట్ర దాగి ఉంది. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టుబడులు ఎక్కువ పెట్టారు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడి నుంచి తరలిపోయి ఆంధ్రాలో పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే దీనికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడుతో లింకప్ అయ్యి హైదరాబాద్ ని తెలంగాణ ఇమేజ్ ని ఏమైనా తగ్గించేస్తే అప్లపాలమైన చెప్పేసి అనేక సార్లు మాట్లాడితే ఇక్కడ పెట్టుబడి పెడతానికి ఎవడు రాడు. అదే ఇక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. ఈ హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇవాళ సుమారు 2 సంవత్సరాలండి భూములు అమ్మకాలు కొనడాలు లేని పరిస్థితి, క్రయ విక్రయాలు మంజేని. ఇలా హైదరాబాద్ లో హైడ్రా పేరుతో చేసిన విధ్వంసం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసము ఇలా హైదరాబాద్ నే తెలంగాణ మొత్తం కూడా ఆర్థిక వీళ్ళని తెంపేసింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.